యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మన ప్రార్థన ఫలితంగా ప్రభు ఎపిసోడ్ సహకారాన్ని పంపించారు. ఉలివిందల శ్యామ్ కుమార్ గారి 2వ జ్ఞాపకార్థం సందర్భంగా ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు శ్రీమతి లలిత గారు, తల్లిదండ్రులు రిటైర్డ్ ASI శిఖామణి గారు, భారతి గారు, సోదరుడు జయశేఖర్ బాలమీనాక్షి, సోదరీలు శ్యామల నాగేశ్వరరావు MPED, సుమంత అనిల్ కుమార్ గారు సహకరిస్తున్నారు. లలిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభువు నామములో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సోదరి లలిత గారి కొరకు మీ దాసులు రిటైర్డ్ ASI గారు తండ్రి గారి కొరకు, భారతమ్మ గారి కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కనికరాలు ఇవ్వండి ప్రభు. ఎపిసోడ్ సహకారులే పరిచర్యకు ఆధారమై ఉన్నది ప్రభు. కనుక మీరిచ్చిన ఈ మార్గం మేము కొనసాగిస్తున్నాము కదా, మీరు పంపండి నాయన. అటువలనే ప్రభు నేటి వాక్య ధ్యానమును ఆశీర్వదించండి. అనేకులు రక్షించబడుటకు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం పరిచర్య గురించి మరోసారి మీ ముందు చెప్పటానికి సంతోషిస్తున్నాను. దేవుణ్ణి ప్రార్థించాను, ప్రభువా 10,000 ఎపిసోడ్స్ 2020 నాటికి పూర్తి చేయటానికి నాకు సహాయం చేయి అని అడిగాను. ప్రభువు ఆమెన్ అన్నారు. ప్రేమ సాక్షి శాటిలైట్ ఛానల్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రసారం. రాత్రి 7 గంటలకు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలో దేవుడు అనే అంశాన్ని మాట్లాడుతున్నాను. అలాగే ACT మూవీస్లో ఇప్పుడు మీరు చూస్తున్నది బైబిల్ వచన ధ్యానాలు. లూకాసు వార్తలో ఉన్నాము. బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం మాట్లాడుతున్నాను. యోబు గ్రంథంపై ఇప్పటికి 80 ప్రసంగాలు చేశాను. 3 అధ్యాయాలు అయ్యాయి. బెయిర్షెబా టీవీ ప్రతి రాత్రి 8:30 గంటలకు బెయిర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ యవ్వన విభాగం యూత్ కొరకు మాట్లాడుతున్నాను. అటువలనే హెవెన్ టీవీ ప్రతిరోజు మధ్యాహ్నం 11:30కు బైబిల్లో ఉన్న ప్రశ్నలను గురించి ధ్యానిస్తున్నాను. డివైన్ టీవీ ప్రత్యేక ఆధ్యాత్మిక వర్తమానాలు ప్రతి మంగళవారం 7:30 గంటలకు ప్రసారం అవుతున్నాయి. ఈ ప్రసారాలతో పాటుగా రికార్డింగ్స్లో ఉన్నటువంటి ఛానల్స్, సువార్తలు ఛానల్ 4 సువార్తలను సువార్తలలో ప్రసారం చేస్తున్నాం సువార్త టీవీ ద్వారా. దానికి రికార్డింగ్స్ జరుగుతున్నాయి. సత్య మార్గము టీవీ, క్రీస్తు టీవీ మరియు ప్రేయర్ టీవీ
ఈ 3 ప్రకాశం జిల్లా. వీటిల్లో బైబిల్ ప్లేసెస్, బైబిల్లో ఉన్న స్థలాలు, బైబిల్ ప్రాఫెసీస్ మాట్లాడుతున్నాను. ఇక్కడ వరకు 10 ఛానల్స్ అయ్యాయి. రాజమండ్రి క్రాంతి, గుంటూరు క్రిస్టియన్ ఫ్యామిలీ అనే 2 టీవీ ఛానల్స్తో చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఇతర క్రైస్తవ ఛానల్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఉన్న అన్ని శాటిలైట్ ఛానల్స్ను వినియోగించుకోవాలనుకుంటున్నాను. ₹1 విదేశీ సహాయం లేకుండా, సంఘము లేకుండా, కేవలం విశ్వాసంతో, విశ్వాసుల సహాయంతో. దీని నిమిత్తం 120 మంది మహిళలు నెలకు ₹1000 ఇచ్చేవారు. విజన్ 2020లో పార్టిసిపేట్ చేయమని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఇప్పటికి ఒక 6 వచ్చారు. ఇంకా 114 మంది రావాలి. కనుక మీ ప్రార్థన కోరుతున్నాను. ప్రార్థన మరొకసారి చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, పరిచర్య అవసరత ప్రజల ముందుంచబడింది. మోషే ప్రత్యక్ష గుడారము యొక్క అవసరత ప్రజల ముందుంచినప్పుడు ప్రభు, ప్రజలు విస్తృత సహాయం చేశారు. ఇక వద్దు చాలు అని మోషే ప్రకటన చేశాడు. అట్టి స్థితి యేసే పరిష్కారానికి ఇవ్వండి ప్రభువా. మీ దాసులు ప్రభు లలిత గారు ఇచ్చిన సహకారం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. శిఖామణి గారు, భారతి గారు ఇచ్చిన ప్రోత్సాహమును బట్టి వందనములు. కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. నేటి వాక్య ధ్యానంలో మాకు నీ కృపనివ్వండి. నా అభ్యర్థన 120 మంది ₹1000 ఇచ్చేవారు కావాలి ప్రభు. నేను వారిని దర్శించినట్లుగా నాకు మార్గాన్ని తెరవమని అడుగుతున్నాను. అనేక మంది సహోదరులు, పొటెన్షియల్ విమెన్ ఉన్నారు. వారు రెస్పాండ్ అవటానికి దయ చూపించు. యేసు దివ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు పేతురు యొక్క దోణి అడిగి దానిలో కూర్చుండి కొంచెము లోనికి త్రోయమని అడిగి జనసమూహాలకు బోధించారు. బోధించిన మీదట ఏమైంది అది నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఆయన బోధించుట చాలించినారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, బోధించుట చాలించబడును. ఈ మాట చెబుతున్నప్పుడు నాకు నేనే గుర్తొస్తున్నాను. వన్ డే మై ప్రీచింగ్ విల్ బి సీజ్డ్. నేను కూడా ఏదో ఒక రోజున ఎక్కడొక చోట ఏదో ఒక పాయింట్ దగ్గర వృద్ధాప్యాన్ని బట్టో, అనారోగ్యాన్ని బట్టో, శారీరక మరణాన్ని బట్టియో, లేకపోతే వివిధ కారణాలను బట్టియో ఏదో ఒక దినాన బోధ చాలించాల్సి వస్తుంది. ఇక్కడ యేసు ప్రభువు బోధ చాలించారు. పర్టికులర్ ఆ ప్లేస్లో, అక్కడ ఆ స్థలం నుండి వాట్ ఎవర్ హీ వాంట్స్ టు ప్రీచ్ టు దెమ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. వాట్సాప్ మెసేజెస్లో చాలామంది క్రైస్తవులను విమర్శిస్తూ వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నారు. భారతదేశం క్రైస్తవ దేశం కావాలని కోరుతున్నారు పాస్టర్స్ అని. భారతదేశం కాదు, ప్రపంచం కాదు, ఏది క్రైస్తవ దేశం కాదు. ప్లీజ్ నోట్ దిస్. భారతదేశం క్రైస్తవ దేశం కావాలని కోరుకోవటం తప్పు. భారతదేశం అంతా సువార్త వినాలని కోరుకోవటం ఒప్పు. ఇంకొకటి కూడా చెబుతాను, భారతదేశం క్రైస్తవ దేశం కానేరదు ఎప్పటికీ. ఏ దేశము క్రైస్తవ దేశం కానేరదు బిబ్లికల్గా.
అక్షరార్థంగా మత క్రైస్తవులు ఎక్కువ ఉన్నంత మాత్రాన క్రైస్తవ దేశం అయితే అది క్రైస్తవ దేశం అని ప్రకటించుకుంటే కాదు. బైబిల్ వేరు, క్రైస్తవ మతం వేరు. ప్లీజ్ నోట్ దిస్. క్రైస్తవ మతం, ఒక క్రైస్తవుడికి క్రైస్తవుడు పుడితే క్రైస్తవ మతంలో సభ్యుడవుతాడు. ఏ మతములో ఉన్నవాడైనా యేసుక్రీస్తును అంగీకరించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది క్రీస్తు వల్ల జీవిస్తే క్రైస్తవుడు అవుతాడు. కనుక ఏ పాస్టర్ క్రైస్తవుడు కోరుకున్నా క్రీస్తు వలె జీవించు వ్యక్తులు రావాలని కోరతాడే తప్ప ఒక రిలీజియస్ కంట్రీ రావాలని అన్నడు కోరడు. ఇది క్రైస్తవేతర మిత్రులు గ్రహించాలి. గ్రహించేటట్లు క్రైస్తవులు కూడా చెప్పగలగాలి. దేవుని యొక్క వాక్యములు ఆయన బోధించుట చాలించిన తరువాత ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ నాట్ కన్వర్టింగ్ ఎ పర్సన్ ఇన్ టు అదర్ రిలీజియన్, బట్ ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్ ఇన్ హార్ట్. హృదయము మార్చుకుని క్రీస్తునందలి విశ్వాసము వహించి నీతియుక్త జీవితమును ప్రారంభించుట బోధ యొక్క ఉద్దేశం. ఎనీ ప్రీచింగ్, ఎనీ టీచింగ్ ఫ్రమ్ బైబిల్, ద పర్పస్ ఈజ్ ద సేమ్. ఇదే ఉద్దేశం కొనసాగుతోంది. బోధ మీద మాట్లాడుతున్నాను. ఐఎమ్ ప్రీచింగ్ since last 16 years on television. What is my ambition? What is my attitude? What is my concept? You all must understand. యేసు క్రీస్తు నామమునందు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ ప్రకటించటం నా బోధ యొక్క తాత్పర్యం. అందుకే పౌలు గారు ఎక్కడ చర్చ్ పెట్టల, ఆయన చర్చ్ పాస్టర్గా పోలా, ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీలో వెళ్ళిపోయాడు. పౌలు ఎవరికి బాప్తిస్మాలు ఇవ్వాల, జాగ్రత్తగా గుర్తించండి. యేసు ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు, పౌలు ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. నీటి బాప్తిస్మము పరలోకానికి చేర్చదని దాని అర్థమని గ్రహించండి. నీటి బాప్తిస్మము పబ్లిక్ కన్ఫెషన్ వరకు మాత్రమే. ఇట్స్ ఓన్లీ అప్ టు the witness to the people that I belong to Christ. నేను క్రీస్తుకు చెందిన వాడను అని చెప్పటానికి ఒక సాక్ష్యమే తప్ప నీటి బాప్తిస్మం రక్షణకు ఆధారం కాదు. కాబట్టి పౌలు బాప్తిస్మాన్ని ఇవ్వాలి. బాప్తిస్మము అల్టిమేట్ గోల్ అనుకోవద్దు. హృదయము మార్చుకొని క్రీస్తును వెంబడించుట ప్రీచింగ్ యొక్క అల్టిమేట్ గోల్. ఈ సెన్సిటివ్ లైన్ అర్థం చేసుకోవాలి. ఈ సెన్సిటివ్ లైన్ అర్థం చేసుకోవాలి. విశ్వసించిన వారు దేవుని ఆరాధించడానికి ఒక స్థలంలో కూడుకుంటారు, దాన్ని సంఘం అంటారు. ఇప్పుడు సమాజం అది. నిజమైన రక్షణ పొందిన వారు మాత్రమే కూడుకుంటే సంఘం అవుతుంది. కానీ క్రైస్తవ సమాజం అది. ఒక చర్చ్కి వెళ్తున్న వాళ్ళందరూ పరలోకంలో ఖచ్చితంగా ఉంటారని చెప్పలేదు బైబిల్. చూడండి, ఆయన బోధ ఏమిటి? ఆయన బోధ చాలించారు. ఎందుకు చాలించారు? ఇట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ పీటర్. పేతురు రక్షించబడటానికి ఆ బోధ సరిపోయింది. ఆ బోధ అసలు బోధించిందే ఆయన రక్షణ కోసం. అందుకే ఆయన సమీపంగా పెట్టుకున్నాడు, దోనిలో లోపల తీసుకెళ్ళి. హీ కన్ఫర్మ్డ్ హిస్ టీచింగ్ త్రూ ద మిరకల్, బై షోయింగ్ హిమ్ ఎ మిరకల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము అపోస్తుల దినములలో ఎట్లా ఆమోదం పొందిందో తెలిసిన, వారు చెప్పినది, వారు బోధించినది స్థిరపరుస్తూ అద్భుతాలు జరిగాయి. అవన్నీ సెకండరీ, అవన్నీ రెండవ పని. అది ప్రథమ పక్షం ఏమిటంటే
వ్యక్తి క్రీస్తు వలె మారిపోవటం, వ్యక్తి పాపము నుండి విమోచించబడటం, వ్యక్తి రక్షించబడటం. కాబట్టి యేసు బోధ చాలించాడు. బోధ చాలించిన వెంటనే పేతురు నా మాటలు విన్నావు కదా, నీవు నన్ను వెంబడించవయ్యా అంటే ప్రభు మరలా ఆలోచిద్దామనేవాడే. జీసస్ నోస్ ద హార్ట్ ఆఫ్ పీటర్. ప్రభు అందుకని అతనికి హీ వాంట్స్ టు షో హిమ్ హూ హీ ఈస్. ఆయన ఎవరో, తాను ఎక్కడికి వచ్చాడు, తాను ఎందుకు వచ్చాడు పేతురుకు చూపించాలనుకున్నాడు. అనుకోబట్టే ఆయన పేతురుతో మాట్లాడుతున్నాడు, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పగా, యేసు ప్రభు నాకు సర్వాధికారం ఉన్నది అని ప్రకటన చేసుకుంటూ వచ్చాడు. కపెర్నహూములో అదే చెప్పాడు. ఇక్కడ బోధించడం చాలించాడు అన్నాడు. ఏం బోధించాడో రాయలేదు. ఏమి బోధించి ఉంటాడు అని అనగా తానెవరో, ఏమి చేయుటకు వచ్చాడో, ఎందు నిమిత్తం ఎవరి చేత పంపబడ్డాడో చెప్పాడనమాట. అది కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు పేతురు గారికి. ఎలా? దోనె నీవు లోతుకు తీసుకెళ్ళాడు, ఇంకా లోపలికి వెళదాం పదా. సరస్సులోకి వెళ్ళే కొద్దీ లోతు పెరుగుతుంది. లోపలికి వెళ్ళి అక్కడ మీ వలలు వేయండి అయ్యా అన్నాడు. సాధారణంగా పేతురు వలలు కడుక్కుంటున్న వెంటనే యేసు, పేతురు నీ వలలు తీసుకో, లెట్ us గో ఫర్ ఫిషింగ్, మనం వెళుతున్నాం పద అంటే నవ్వేవాడు. డోంట్ జోక్ విత్ మీ లార్డ్ అని తప్పుకునేవాడు. దేర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ హ్యాపెనింగ్స్. ఇక్కడ కొన్ని సంభవాలు వరుస క్రమంలో జరిగాయి. ఏమిటి అవి? జనం మీద పడిపోతున్నారు, వాక్యం బోధిస్తున్నాడు. పేతురు అక్కడ వలలు గడుక్కుంటున్నాడు. పేతురుతో అయ్యా నీ దోణి లోపల దొయ్యి అన్నాడు. అక్కడికి వెళ్ళి బోధ చాలించాడు. ఎప్పుడు అంటున్నాడు వల వేయమంటున్నాడు. ఆ తర్వాత వల్ల చేపలు పడ్డాయి. తర్వాత ఇవన్నీ సీక్వెన్స్, ఒక వరుస క్రమంలో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవే దేవుని చిత్తము అంటే. God's plan, God's will. When the God's will accomplishes, ఎప్పుడైతే దేవుని చిత్తం జరుగుతున్నదో అక్కడ గాడ్స్ ప్లాన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దేవుని ప్రణాళిక అక్కడ నెరవేర్చబడుతుంది. కనుక పేతురుని దేవుడు తన సేవ కోసం, ప్రభు సేవ కోసం పిలవాలి. అప్పుడు ఈ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. ఇక్కడ ఈ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. మీరు ఎప్పుడైనా ఇలా తలంచారా? మీకు సంభవించుచున్నవన్నీ మేలు కొరకు సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8:32 23 నుండి చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా రాశాడు. 28 రాస్తూ, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడని అర్థం. సమస్తం దేవుడే సమకూర్చి జరిగిస్తున్నాడు. అదే టైంకి ఆయన దోణిలు అక్కడ ఉండి వలలు గడుక్కోవటం ఏమిటి? ప్రభు అక్కడికే రావటం ఏమిటి? పేతుర్నే పిలవటం ఏంటి? ఆదోనే పిలవటం ఏంటి? అతన్నే లోపల తీసుకెళ్ళటం ఏంటి? అతనితోనే మాట్లాడటం ఏంటి? మనం అనుకుంటాం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం, ఏదో జరిగిపోయాయి అనుకుంటాం. కాదు, ఇట్స్ ఆల్ ద ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని ప్రణాళిక నెరవేర్పులోని భాగంగా మనం గుర్తెరగాలి. అవునండి, పేతురును రక్షించడానికి, దోణిలు నింపటానికి ప్రభు ఇష్టపడ్డాడు. హీ వాంట్స్ టు షో టు ద పీటర్ దట్ హూ హీ ఈస్. తానెవరు అంటే సృష్టి మీద అధికారం కలిగిన వాడు. నాకు భూమి మీద సర్వాధికారం ఉందని చెప్పాడు కదా. సర్వాధికారం ఉంటే ఏది చూపిస్తున్నాడు అనమాట. దోణే లోపలికి తీసుకెళ్ళవయ్యా, అక్కడ వల వేయమన్నాడు. సీమోను వెంటనే కౌంటర్ మాట్లాడాడు, ఏలినవాడా అన్నాడు. అండ్ సైమన్ ఆన్సర్డ్, మాస్టర్, we toiled all night and took nothing. We toiled all night and took nothing.
ఏమీ పట్టలేకపోయాం. రాత్రంతా ప్రయాసపడ్డాం. వీ హ్యావ్ టాయిల్డ్, ప్రయాసపడ్డాం. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మాకేం దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను. బట్ ఎట్ యువర్ వర్డ్ ఐ విల్ లెట్ డౌన్ ద నెట్స్. నేను మళ్ళా నీళ్లలో ఈ వలలు దింపుతానయ్యా, ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన బోధ నన్ను ఆకర్షించింది కాబట్టి నేను ఈ వలలు వేస్తాను. మాకైతే రాత్రంతా ఏం పడలేదు. ఈ మాట పేతురు చెప్పకపోతే, మీరు జాగ్రత్తగా వినాలి, ఈ మాట పేతురు చెప్పకపోతే పేతురు హృదయం అర్థమయ్యేది కాదు, తన స్థితిగతి అర్థమయ్యేది కాదు. పేతురు యొక్క గతరాత్రి అనుభవం ఏమిటి? ఒక్క చేప దొరకలేదట. ఒకసారి ఆలోచించండి, ఇది కూడా ఎవరి హస్తం? ఒక్క చేప పడకపోవటం ఏంటి? ఏదో ఒక చేప ఒకటన్నా పడాలి కదా. అంత ఫిషింగ్, హోల్ నైట్ ఎక్స్పోర్ట్స్ ఫిష్ చేస్తే ఒక్క చేప రాకపోవటం ఏంటి? దేవుని ప్రణాళిక అంటే అది. చాలా సందర్భాలు తరువాతి సందర్భాలకు నడిపించాయి బైబిల్లో. చాలా సందర్భాలు తదుపరి సందర్భాలకు నడిపించాయి. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. రాత్రి నిద్ర పట్టలేదు అహష్వేరోషుకి, గ్రంథం తిరిగేశాడు. మొర్దెకై గురించి తెలుసుకున్నాడు, మొర్దెకైని సన్మానించాడు. హామాను సిగ్గుపడ్డాడు. ఇది సీక్వెన్స్. ఎందుకు జరిగింది? నిద్ర పట్టకపోవటం కారణం ఏమిటి? దేవుడే. అందుకే గ్రంథం తిరిగేశాడు. నిద్రపోతే గ్రంథం తిరగాడు. గ్రంథం తిరగైపోతే మొర్దెకైని హామాను హెరాస్ చేసేవాడు. ఇప్పుడైతే ఎగ్జాల్ట్ చేయాల్సి వచ్చింది, ఘనపరచాల్సి వచ్చింది. ఇన్సిడెంట్స్. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, ప్రభు అక్కడికి వచ్చాడు, జక్కయ్య దిగు అన్నాడు. ఇన్సిడెంట్స్. ఒక సంభవం తర్వాత ఇంకో సంభవాన్ని జరిపిస్తున్నాడు ఆయన. అదే ప్రణాళిక అంటే. అలా మీ జీవితంలో, నా జీవితంలో అనుదినం జరుగుతున్నాయి. ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనకు అర్థం కావాలి, అది అర్థం చేసుకోవాలి మనం. నేను ప్రేమ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు వాక్యం చెప్పటానికి ప్రభు అవకాశం నా దగ్గర పంపించారు. ఆ దైవజనుడు నన్ను ఎంత ప్రేమించాడంటే, ఈ ఛానల్ మీదే అనుకోండి అన్నాడు. ఒక్కసారి నేను కిన్నుడని అయిపోయాను. ఈ ఛానల్ నాదేమిటి? టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ ఛానల్ మీదే అనుకుంటే అంటే టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ ద ప్రివిలేజెస్ గివెన్ ఫ్రమ్ ద ఛానల్. ఐ వండర్డ్. నేను ఆశ్చర్యపడ్డాను. ప్రభు తన కార్యాలు ఎట్లా చేస్తారో మనకు అర్థం కాదు. కొన్ని చోట్లకి వెళ్తాం, అక్కడ చాలా అవసరాలు ఉంటే ఎవరో వస్తారు, అయ్యా నేను మిమ్మల్ని పలానా మీటింగ్లో చూశాను, మీరే కదా రండి అంటాడు. అలా నేను ఎన్నో సందర్భాలు చూశాను. గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ అవర్ లైఫ్స్ మై ఫ్రెండ్స్. God is moving in our lives. Please understand this truth, great truth. Of course, you may not a Christian, but God is coming behind you. Observe this. దీన్ని తెలుసుకో, గ్రహించు, గమనించు. యేసు పేతురుని వెతుకుతున్నాడు, పేతురుని పట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? నన్ను వెతికాడు, నిన్ను వెతికాడు. రక్షించడం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఏదైనా వనంలో ఆదాము పతనమైనప్పుడు ఆదామును వెతుకుతూ వచ్చాడు. ఆదామా నువ్వెక్కడున్నావు? గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ సిన్నర్. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ సిన్నర్ అండ్ గాడ్ ఈజ్ కమింగ్ ఫర్ ఎ సిన్నర్. And God is calling a sinner. దేవుడు పాపిని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, వెతుకుతూ పిలుస్తున్నాడు. Come unto me, Adam. ఆదాము దేవుని ఎద్దుకు వచ్చాడు. ఆదాముకు మేలు జరిగింది. మేలు చేయుటకు దేవుడు పిలుస్తున్నాడు. మత మార్పిడి కొరకు దేవుడు పిలవటం లేదు.
బోధకుడు మత మార్పిడి కొరకు బోధించడం లేదు. ప్లీజ్ నోట్ దిస్. నీ రక్షణ కొరకు బోధిస్తున్నాడు. భారతదేశం క్రైస్తవ దేశం అయిపోతే నన్ను రాష్ట్రపతి చేస్తారా ఏంటండి? ఏమొస్తుంది నాకు? $10 ఇస్తారా ఏంటి? నో. I want all Indians must know God through Christ in their personal experience and life. This is behind my preaching. నా బోధ వెనక ఇదే ఉంది. అందరి బోధ వెనక కూడా ఇదే ఉద్దేశం. Do not misunderstand. Do not misunderstand. దేవుని పిల్లలు అందుకే బోధిస్తారు. సీమోనుతో చెబుతున్నాడు, వలలు వేయండి. రాత్రంతా పట్టాం, ఒక్కటి దొరకలేదు. ఐ నో దాట్. ఇప్పుడు వల్ల ఏంటి? రాత్రి పడలేదంటే ఎందుకు పడలేదు కూడా తెలుసు ఆయనకి. ఇంకాసేపట్లో ఎన్ని పడతాయో కూడా తెలుసునా? జీసస్ నోస్ దాట్. వలలు వేయమన్నాడు, వలలు వేశాడు. యేసుకు తెలిసి ఏం జరుగుతుందో. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సర్వాధికారమును వినియోగిస్తున్నాడు. అక్కడ రాసలేదు కదా ఆయన సర్వాధికారం వినియోగించాడని? అక్కడ రాసుందా ఆయన సర్వాధికారమును వినియోగించను, మత్స్యములకు ఆజ్ఞ ఇచ్చను అనుందా? లేదు కదా. మరేం జరిగింది? వలలో 2 దోణెలు నిండు చేపలు ఇరుక్కున్నాయి. ఎట్లా వస్తాయండి? నోవహు ఓడ పూర్తయింది. భూమి మీద ఉన్న ఆడ మగ జంతువులన్నీ వాటంతట అవే ఓడ దగ్గరికి వచ్చాయి. వాటిని చేత్తో పట్టుకొని తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. అంతే. మన గుమ్మం దగ్గరికి కూరగాయలు వచ్చినట్టు, మన గుమ్మం దగ్గరికి ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చినట్టు ఫ్యూచర్లో కంప్యూటర్లు కూడా వచ్చేస్తాయి, కార్లు కూడా వచ్చేస్తున్నారు, ఇప్పటికే వచ్చేస్తున్నారు. అవి పంపించబడుతున్నాయి. ద ఫిష్ obeyed its creator. దాని సృష్టికర్తకు లోబడ్డాయి. సోదరుడా, సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. They obeyed. The fish obeyed the God's word. సృష్టి ఆయన చేతిలో ఉంది. అందుకే సృష్టి ఆయన మాట వింటోంది. దోణిలో రాత్రంతా పట్టి నిరాశతో ఉన్న పేతునికి ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు ఇవి పడ్డాయి? రాత్రంతా పడనివి ఈయన మాటకు ఎందుకు పడుతున్నాయి? ఇన్ని ఆలోచించాడు. ఏమని మాట్లాడాడో రేపు చెబుతాను. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు ఉలివిందల శ్యామ్ కుమార్ గారి 2వ జ్ఞాపకార్థం, భార్య లలిత గారు, తల్లిదండ్రులు శిఖామణి గారు, భారతి గారు, సోదరుడు జయశేఖర్ బాలమీనాక్షి, సహోదరి శ్యామలా నాగేశ్వరరావు ఎంపీఈడి, సుమంత అనిల్ కుమార్ గారు, శిఖామణి గారి కుమారుడు శ్యామ్ కుమార్ గారి జ్ఞాపకార్థం, భారతి గారు, శిఖామణి గారు, లలిత గారు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంకై ధన్యవాదాలు. నాతో కలిసి 10,000 ఎపిసోడ్స్ పాలిభాగం 120 మంది స్త్రీలకు మాత్రమే నేను అవకాశం ఇస్తున్నాను. బీ ద పార్ట్నర్ మై సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రార్థన చేస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా
వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. మీ దాసుడు శిఖామణి గారు, భారతి గారు పుత్రవియోగం నుండి వారికి విడుదలనివ్వండి. సోదరి లలితను, వారి బిడ్డలను ఆశీర్వదించండి. సోదరు జయశేఖర్ను, సోదరులను ఆశీర్వదించండి. ఓదార్పునివ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా వీరికి తోడై ఉండును గాక. ఆమేన్.